పీపుల్ వెల్కమ్ టు కుమారి కిచెన్। ఈ రోజు స్పెషల్ రెసిపీ చల్ల పునుకులండి। చాలా సింపుల్ గా అయిపోయే ఈ రెసిపీ లోపల సాఫ్ట్ గా బయట క్రిస్పీగా అస్సలు నూనె పీల్చకుండా మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। ముందుగా 4-5 గంటలు నానబెట్టుకున్న మినపప్పుని బాగా కడిగేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి। ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకొని ఇందులో ఒక కప్పు మైదా వేసుకొని చక్కగా అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటిని వేళ్ళ మధ్యలో చక్కగా కలుపుకుంటూ నెమ్మదిగా పిండిలో ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి। బాగా చేతితో బీట్ చేసుకుంటే పునుకులు బాగా వస్తాయి। వీడియోలో చూపించే విధంగా మరీ సాఫ్ట్గా జారుడుగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా చేసుకోవాలి। ఇప్పుడు చట్నీ కోసం ఒక మిక్సీ జార్లో కొంచెం పుట్నాల పప్పు, అలానే 5-6 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అలానే ఈ పల్లీల్ని కొంచెం నూనెలో వేయించుకొని వేసుకోవాలి। అలానే చిన్న అల్లం కొమ్ము, అలానే వెల్లుల్లి కూడా వేసుకోవాలి। అలానే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నీళ్ళు పోసుకొని చక్కగా ఇలా గ్రైండ్ చేసుకొని ఈ సాఫ్ట్లో ఇలా లూజ్గా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీకి ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవాలి। ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలానే కొంచెం పచ్చి శనగపప్పు, కొంచెం మినగపప్పు, అలానే 5-6 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా ఇవి ఫ్రై చేసుకోవాలండి। చక్కగా తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని ఈ చట్నీలో పోసేసుకొని ఉప్పు చూసుకొని కలిపేసుకొని దీన్ని కూడా పక్కన ఉంచుకుందాం। ఇప్పుడు పునుకులు వేసుకోవడానికి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా చక్కగా ఒకటిగా పునుకులు మొత్తం వేసేసుకోవాలి। పిండిని ఇలా నెమ్మదిగా ఒకటి వేసుకోవాలండి। వేసుకుని చక్కగా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। వీటిని ఇలా చూపించే విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। అంతే అండి, చాలా బాగుంటాయి। ఈవినింగ్ టైం స్నాక్స్కి చాలా బాగా అవుతాయండి। మరి మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।